ప్రజాస్వామ్య విధానంలో మేము ఫైట్ చేస్తున్నాం సార్. కార్తిక్ గారు, కేంద్రానికి రేఖ రాస్తున్నారు, దుబారా ఖర్చుల మీద రాస్తున్నామని చెప్తున్నారు. దుబారా ఖర్చులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎగ్బఫ్ల కోసం 35 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఐలింగ్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అది కూడా ప్రభుత్వ స్థానాన్ని ఆక్రమించుకొని ముఖ్యమంత్రి కాబట్టి సొంత ఇంటి రక్షణ కోసం గవర్నమెంట్ స్థానంలో ఏర్పాటు చేసుకున్న ఐరన్ న్యూస్ గురించి. తర్వాత ఒక ప్లేట్ భోజనం 50,000 గురించి కూడా రాస్తారా? ఒక ప్లేట్ భోజనం 50,000 గురించి. జగన్మోహన్ రెడ్డి గారు యూరోప్ వెళ్తున్నారంటే ముందుగానే యూరోప్ కి అంటే లండన్ కి సెక్యూరిటీని పంపించి, అది కూడా ప్రభుత్వ ఖర్చుతోటి ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారంటే 2 రోజుల ముందే సెక్యూరిటీ వెళ్ళిపోద్ది. తర్వాత ఆయనతో పాటు వెళ్ళే సెక్యూరిటీ మళ్ళా సపరేట్. ఇలాంటి ఎగ్జాంపుల్ ఇందాక దుబారా అంటే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు హెలికాప్టర్ లో పర్యటన గురించి చెప్పారు. కానీ వాళ్ళు చాలా క్లియర్ చెప్తున్నారు, మేము హెలికాప్టర్ తిరిగితే మా ఖర్చుల్లో తిరుగుతున్నాం, ప్రతి రూపాయి మా సొంతది పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు రామ్ చరణ్ గారికి సంబంధించినటువంటి చాలా ప్లేట్ వాడుతున్నారు అని చెప్పుకున్నారు. అది తర్వాత లోకేష్ గారు కూడా నా సొంత డబ్బులతో వెళ్తున్నాను అనేది ఆయన క్రికెట్ మ్యాచ్ కి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కౌంటర్ ఇస్తూ ఓపెన్ గా చెప్పుకున్నారు. లేదు ప్రభుత్వ డబ్బులతోనే వాడుతున్నారని చూపించండి, తప్పలేదు. సరే, ఇప్పుడు జగన్ ప్రభుత్వ హయాంలో జగన్ ఏం చేశాడు, ఏ విధంగా దుబారా ఖర్చు చేశారనే విషయాన్ని పక్కన పెడితే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందనే విషయం పైన కేంద్రానికి లేఖ రాస్తే కేంద్రం అసలు దీన్ని పరిగణలోకి తీసుకుంటుందా? ఓకే, ఇప్పుడు జగన్ ప్రభుత్వ హయాంలో ఆయన ఎంత ఖర్చు చేశారు ఏంటనేది అప్పుడు టీడీపీ ప్రభుత్వం టీడీపీ ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అది లేఖ రాయాల్సింది, కేంద్రానికి విన్నవించాల్సింది, జగన్ ప్రభుత్వ హయాంలో ఇలా జరుగుతుంది అని చెప్పేసి. రైట్, ఇప్పుడు దాని గురించి వేణుగోపాల్ గారితో మనం మాట్లాడదాం. బట్ దీన్ని పరిగణలోకి తీసుకుంటుందా లేదా కేంద్రం? మన రాజ్యాంగం ప్రకారం రాష్ట్రానికి ఉండే అధికారం రాష్ట్రానికి ఉంటే, కేంద్రానికి ఉండేటువంటి అధికారం కేంద్రానికి ఉంటాయి. మనది సమైక్య వ్యవస్థ. సో రాష్ట్రాల అధికారాల్లోకి కేంద్రం జోక్యం చేసుకోరు. మరి ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా నేను. నిజానికి వైసీపీ అప్పట్లో రాజధాని మార్చాలనుకుంది. బీజేపీ పార్టీగా చూసినప్పుడు వాళ్ళు అమరావతికి అనుకోరు, రాజధాని మార్చడానికి వ్యతిరేకం. కానీ కేంద్రంగా చూసినప్పుడు రాజధాని మార్చుకోవడం అనేది రాష్ట్రాల అధికారం కాబట్టి మేము దాంట్లో కలగ చేసుకోలేమని అప్పట్లో హైకోర్టులోను సుప్రీంకోర్టులోను కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. ఇది ఒక సమైక్య వ్యవస్థలో కేంద్రం రాష్ట్రాల అధికారంలోకి జోక్యం చేసుకోదు. ఇప్పుడు ఏ దగ్గర రాసినా సరే అదేదో పాలిటిక్స్ చేయడం కోసం తప్ప దానివల్ల వచ్చేటువంటి ఉపయోగం ఏదో ఉంటుందని అయితే అనుకోనండి. వేణుగోపాల్ గారు, మరి మీరెందుకు అప్పుడు జగన్ ప్రభుత్వం హయాంలో జరిగినవన్నీ మీరెందుకు కేంద్రానికి ఎప్పుడు విన్నవించలేదు? పోనీ లేఖలు రాశారా? పోనీ ఇలా జరుగుతుంది అని చెప్పి వాళ్ళు ఇప్పుడు రాస్తామంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఒక కొత్త డైవర్ట్. మళ్ళీ ఎందుకు అంటే ఇందాక అన్నారు రామారావు గారు, అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు అంటే స్పీకర్ గారికి ఇచ్చిన లేఖ ఇంతవరకు వివరణ లేదని చెప్పి అన్నారు కదా. అలాగే ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ గురించి ఒక లేఖ రాశాం. ఆ లేఖ కూడా ఇప్పుడు దాకా కేంద్ర ప్రభుత్వం రెస్పాన్స్ అవ్వలేదు. అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతుందని చెప్పి రేపు పొద్దున బూచ్ చూపించడం కోసం ఇది ఒక కొత్త డ్రామా. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు లేకపోతే వైఎస్ఆర్సీపీలో ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజు బడ్జెట్ లో లోపాలు ఉన్నాయని చెప్పి వాళ్ళ దగ్గర ఏదైనా నెంబర్స్ ఉన్నాయా, వాళ్ళు మాట్లాడుతున్న మాటలకి ఎక్కడైనా కూడా ప్రూఫ్స్ ఉన్నాయా అనేది మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఈరోజు కార్తీక్ గారు చెప్పినట్టు ఎంతసేపు ఏదో రాద్ధాంతం చేయాలా, రాజకీయం చేయాలని చెప్పి ఏదో అబద్ధాలు మాట్లాడుతున్నారు కానీ పబ్లిసిటీ కోసం ఖర్చు పెడుతున్నట్టు కానీ, సొంత ఖర్చులు కాకుండా గవర్నమెంట్ సొమ్ముతోటి ఈరోజు స్పెషల్ ఫ్లైట్స్ వాడుతున్నట్టు కానీ, లేకపోతే ఈరోజు రాష్ట్ర ఖజానాన్ని స్వలాభం కోసం వాడుకున్నట్టు కానీ, లేకపోతే సంక్షేమ పథకాలు అమలు చేయలేదని కానీ వీళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయా? లేవు. దాని గురించి మాట్లాడే చిత్తశుద్ధి ఉందా ప్రజల మధ్యలోకి వెళ్ళి? లేదు. నిజంగానే ప్రజల్లో వ్యతిరేకత ఉంటే, ప్రజలు నిజంగానే దీని గురించి అనుమానం పడతా ఉంటే, ప్రజలు నిజంగానే దీని గురించి ప్రశ్నిస్తా ఉంటే ప్రజల్లోకి వెళ్ళి మీరు ప్రజల చైతన్యం గురించి మాట్లాడాలా. ప్రజల్లోకి వెళ్ళకన్నా 4 గోడల మధ్యలో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టేసేసి ఏదో ప్రశ్నిస్తున్నామంటే ఎట్లా అవుతుంది? ప్రజల క్వశ్చన్ మాట్లాడుతున్నామంటే ఎట్లా అవుతుంది? ఇదేనా మీరు ప్రజాస్వామ్యం? ఇదేనా డెమోక్రసీలో ఒక నాయకుడికి ఉండాల్సిన చిత్తశుద్ధి? ఇదేనా వైఎస్ఆర్సీపీ సిద్ధాంతం? దీనికోసమైనా మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ రాజకీయం నడుపుతుండేది? అంటే వాళ్ళు ఏంటంటే కేవలం కవర్ డ్రామాలు, డైవర్ట్ పాలిటిక్స్ ప్లే చేయడం కోసమే వైఎస్ఆర్సీపీ ఈ రోజు పార్టీ నడుపుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఒత్తాసు పలకడం కోసమే ఈ పార్టీలో నాయకులు మాట్లాడుతున్నారు. ప్రజల పక్షాన కానీ, ప్రజల సమస్యల గురించి కానీ, రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి కానీ వాళ్ళకి మినిమం నాలెడ్జ్ కూడా లేదని చెప్పి మనకు అర్థమైపోతుంది. కాగ్ రిపోర్ట్ చదవడానికి కూడా వాళ్ళకి నాలెడ్జ్ లేదు. మిడిల్లో కాగ్ రిపోర్ట్ తీసుకొని ఇప్పుడు కాదమ్మా, ఒకసారి మీరు ముందుకు వెనక్కి వెళ్ళి చూస్తే
నవంబర్ డిసెంబర్ లో ఒక ప్రెస్ మీట్ లో కాగ్ రిపోర్ట్ వచ్చిందని చెప్పి ఏదో డబ్బా కొట్టేసినాడు, అబద్ధాలు చెప్పినాడు. ఆ రోజు అందరూ వచ్చి మళ్ళీ ఇంటలెక్చువల్స్ అందరూ బయటకు వచ్చి అరే కాగ్ రిపోర్ట్ ఇంకా రాలేదు, మార్చిలో వస్తుందిరా బాబు, ఇప్పుడు ఎందుకు మాట్లాడామంటే అదే అట్లా కాదు మాకు పార్షియల్ రిపోర్ట్ వచ్చింది, పార్షియల్ రిపోర్ట్ పే చేసుకుని మాట్లాడామని చెప్పి దాన్ని కవర్ చేశారు. ఈ రోజు ఒరిజినల్ కాగ్ రిపోర్ట్ వచ్చింది. కాగ్ రిపోర్ట్ లో ఎక్కడైనా నెంబర్స్ గురించి వాస్తవాలు మాట్లాడుతున్నారా? లేదు. వాళ్ళు చేసిన అప్పుల గురించి వాస్తవాలు మాట్లాడుతున్నారా? లేదు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏదో అప్పులు చేస్తుందని మాట్లాడుతున్నారు, కానీ మీరు చేసిన అప్పులకి తప్పులకి ఈరోజు కూటమి ప్రభుత్వం బదనాం చేయడం ఎంతవరకు కరెక్ట్ అమ్మా? ఆలోచించుకోవాలా. మీరు విచ్చలుడిగా ఖర్చు పెట్టేసేసి రాష్ట్ర ఖజానాన్ని భ్రష్టు పట్టించేసి రాష్ట్రాన్ని అభివృద్ధి శూన్యం చేసి అమరావతి ప్రాంతాన్ని నిర్వీర్యం చేసి రాష్ట్రంలో యువతని లా అండ్ ఆర్డర్ నిర్వీర్యం చేసి 5 సంవత్సరాలు దుర్మార్గమైన పాలన చేసి అధికారం నుంచి బయటకు పోయిన తర్వాత ఈ రోజు మరి ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు సబబో వాళ్ళు ఆలోచించుకోవాలి. బట్ ఎందుకు పరకామణి కేసు అనేది లేకపోతే పరకామణి విషయం అనేది పదే పదే ఎందుకు తెరపైకి వస్తుంది? దీనికి ఎందుకు కంక్లూజన్ రావట్లేదు? అండ్ వైసీపీ పరకామణి చాలా చిన్న కేసు, చాలా చిన్న తప్పు అని చాలా ఈజీగా తీసి పడేస్తుంది కదా, మరి మీరెందుకు దాని కంక్లూజన్ ఇవ్వట్లేదు? ఎందుకంటే ఈ పరకామణి కేసు అనేది వాళ్ళ దృష్టిలో చిన్న ఇష్యూ అవ్వచ్చు. కాకపోతే ఈ రోజు దేవదేవుడు వెంకటేశ్వర స్వామి కలిగో దేవం. ఈ రోజు అక్కడ దొంగతనం చేయడం అంటే ఈ రోజు దేవుడు సొమ్ముడు దొంగతనం చేయడమే. అది 10,000 రూపాయల, 10 లక్షల రూపాయల, 10 కోట్ల రూపాయలు అనేది మాట కాదు. దొంగతనం చేసిన మాట వాస్తవం కాదని చెప్పి అడుగుతున్నాం. ఆ దొంగతనం చేసిన దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఇద్దరు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కాదా అని మేము అడుగుతున్నాం. ఈ రోజు పెంచలయ్య గారిని ఎందుకు మీరు వెనకేసుకొస్తున్నారు? పెంచలయ్య గారి ఇష్యూ గురించి ఈ రోజు కూటమి ప్రభుత్వం యాక్షన్ తీసుకుని ఆయన బెయిల్ మీద బయటకు వచ్చాడు. కాకపోతే ఈ రోజు ఇప్పటికి కూడా నిజ నిర్ధారణ అవ్వలేదు. రేపు రాబోయే రోజుల్లో మరి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు మళ్ళీ బయటకు వస్తాయి. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీల దగ్గర డేటా ఉంది. 2023లో ఆయనకి ఎవరు అపాయింట్మెంట్ ఇచ్చారో దాని మీద డేటా ఉంది. ఆయనకి ఎవరు ఐడియా ఉంది. సో అవన్నీ కూడా ఏంటంటే వీళ్ళు ఇంకోటి ఇందాక నేను చెప్పాను కదా, వాళ్ళు కేవలం డైవర్ట్ చేయడం కోసం, ఒక ఇష్యూ నుంచి ఇంకో ఇష్యూ డైవర్ట్ చేయడం కోసం రోజుకొకటి కొత్త తీసుకొస్తున్నారు. దేవదేవుడితోటి రాజకీయం చేసే వాళ్ళు ఎవరు కూడా బాగుపడిన పరిస్థితులు లేవు, బాగుపడిన చరిత్రలు లేదు. ఈ రోజు భూమన కరుణాకర్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లా తయారైపోయిందంటే ఆయన కేవలం ఆయన రాజకీయ క్రీడ కోసం, లేకపోతే తిరుపతి ఆయన ఎగ్జిస్టెన్స్ కోసం, లేకపోతే ఆయన టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు చేసిన అరాచకాలని కప్పిపుచ్చుకోవడం కోసం రోజు ఒకటి తీసుకొచ్చి రామారావు గారు పదే పదే పరకామణి కేసు ఎందుకు బయటకు వస్తుంది? మీరు దాని గురించి